హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నార్మల్గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేయాలంటే పొటాటో స్టిక్స్ని ఫ్రీజర్లో 2 లేదా 3 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను చూపించబోయే ఈ టిప్స్తో కనుక మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసినట్లయితే జస్ట్ 15 మినిట్స్లోనే ఈజీగా ఇంట్లోనే తయారు చేయొచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే టీ టైంలో స్నాక్స్ లాగా కానీ, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇన్స్టెంట్గా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని జస్ట్ 15 మినిట్స్లో తయారు చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందైతే నేను ఇక్కడ 2 పొటాటోస్ని అయితే తీసుకున్నానండి. సో ఇవి నార్మల్ పొటాటోసే, మనం ఇంట్లో వంట కోసం వాడతాం కదా, సో ఆ పొటాటోస్ అనమాట. సో నార్మల్గా అయితే మనం బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కొనడానికి తీసుకునే పొటాటోస్ వేరుగా ఉంటాయి. బట్ నేను ఆ పొటాటోస్ని యూజ్ చేయడం లేదు. నార్మల్గా ఇంట్లో మనం వంట కోసం యూజ్ చేసే పొటాటోలని ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం యూజ్ చేస్తున్నాను. సో ముందుగా ఆలుగడ్డలపైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసేసుకోవాలండి. తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా చాలా పలుచగా లేకుండా, అలా అని మరీ మందంగా లేకుండా ఈ వీడియోలో చూపించినట్లుగా క్లియర్గా పొటాటో స్టిక్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా కుదరాలి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం కట్ చేసుకునే విధానం మాత్రమే. సో ఫస్ట్ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత వీటిని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ పొటాటోస్ మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ వాటర్లోకి కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో జస్ట్ మనకు ఒక 3 to 5 మినిట్స్ టైం పట్టేస్తుందండి. ఇవి హాఫ్ బాయిల్ అవ్వాలన్నమాట, అంటే 50% ఉడికితే చాలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హై ఫ్లేమ్లో కనుక మనం స్టవ్ ఫ్లేమ్ని పెట్టుకొని ఈ గిన్నెలో ఉన్న పొటాటోస్ని ఉడికిస్తే పైన చిన్నగా ఇలా తేట వచ్చింది చూసారా, నురగ అనేది. ఈ నురగ ఫామ్ అవ్వగానే మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. అంటే మనకు ఆటోమేటిక్గా ఈ పొటాటో స్టిక్స్ అనేవి 50% వరకు ఉడికిపోతాయండి. వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అంతే, జస్ట్ 50% ఉడికిపోతే చాలు. నాకు ఈ ప్రాసెస్ జస్ట్ 4 మినిట్స్ పట్టిందండి. ఆటోమేటిక్గా ఎవరికైనా సరే 3 to 5 మినిట్స్ పట్టేస్తుంది టైం, అంతకంటే ఎక్కువగా లేదు. ఇప్పుడు ఈ పొటాటో స్టిక్స్ 50% ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని స్ట్రైనర్ సహాయంతో వేడి నీటిని అంతటిని కూడా వడగట్టేసుకొని వెంటనే వీటిని చల్లనీళ్ళు ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అలా ఎందుకు అంటే ఇందులో ఉన్న వేడిదనం వలన ఈ పొటాటో స్టిక్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం తర్వాత ఇవి చల్లనీటిలో నుంచి కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎక్కడా కూడా నీరు అనేది లేకుండా, అంటే తడి లేకుండా తీసేసుకోవాలన్నమాట వేరే ప్లేట్లోకి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే ఒక చిటికెడు అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని డీప్ ఫ్రీజర్లో 10 మినిట్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. సో మనం ఇలా పొటాటో స్టిక్స్కి కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవడం వలన మనం ఇన్స్టెంట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేయొచ్చండి. నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే 2 లేదా 3 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటేనే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట. సో అలా అంత టైం లేదు మనకు అనుకునేటట్లయితే ఈ విధంగా ట్రై చేయండి, చక్కగా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా 10 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రీజర్ నుంచి పొటాటో స్టిక్స్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఈ పొటాటో స్టిక్స్ని అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒకదానితో ఒకటి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, అంటే ఫ్రీజర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి. అండ్ ఇంకో విషయం, ఈ పొటాటో స్టిక్స్ని బాగా ఫ్రై చేసుకోవడానికి మనం ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలాంటి గరిటె యూజ్ చేస్తే మేల్ అనమాట. ఎందుకంటే మనకు పొటాటో స్టిక్స్ అనేవి కొన్నిసార్లు ఒకదానితో ఒకటి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా విడివిడిగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఇలాంటి గరిటె యూజ్ చేస్తే సరిపోతుంది. సో హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా చేయడం వలన పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా వస్తాయి పొటాటో స్టిక్స్, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. సో మీకు వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి, లోపల అయితే సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి నేను. సో కాస్తంత దేశీ తడగా ఇవ్వడానికి కోసం నేను ఇక్కడ కారాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కారం ఇష్టం లేకపోతే కారం లేకుండా కూడా మనం అలాగే టొమాటో కెచప్తో, టొమాటో సాస్తో తినొచ్చు. సో 1/2 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చక్కగా చేత్తోనే బాగా అంతా మిక్స్ అయ్యే విధంగా ఈ ఉప్పు కారం అంతా
ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టే విధంగా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. తర్వాత టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే సరిపోతుంది. పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా, జస్ట్ 15 మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.